Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 6th February 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. యా, సో యాజ్ యూజువల్ మనం యాక్చువల్గా ఎప్పుడైతే నెక్స్ట్ సెషన్ కంటే ముందు రెగ్యులర్గా ఈరోజు సెషన్ రీక్యాప్ అయితే చూద్దాం. అట్ ద సేమ్ టైం ఎస్టర్డే నైట్ అంటే మల్టిపుల్ రిక్వెస్ట్ ఉండే కమోడిటీస్ వ్యూస్ కూడా అట్లీస్ట్ మీ నాలెడ్జ్ అనేది షేర్ చేయండి, అది యూస్ఫుల్ అవుతుంది అనేది. సో యా, సో ఎస్టర్డే ఈవినింగ్ అంటే ఎవరైతే టెలిగ్రామ్లో లేరో అట్లీస్ట్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. పాస్ట్ 3-4 డేస్ ఈ పోస్ట్ చూడండి, సో మీకు హెల్ప్ అవుతాయేమో చూడండి. అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ కూడా ఉంటుంది, సో దట్ సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్స్ మీరు మీ ట్రేడింగ్ స్టైల్లో కూడా వాడుకోవచ్చు. సో దానిపైన బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఒక కైండ్ ఆఫ్ గ్రిప్ కూడా వస్తుంది కాబట్టి యా. సో ఒకసారి క్విక్గా లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ఫర్ టుమారో. అండ్ యా, సో ఇది ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ బేసిక్గా ఈరోజు కోసం మన వ్యూ ఎలా ఉండింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో పర్టికులర్గా నేనైతే ఎలాంటి సెట్టింగ్స్ చేంజ్ చేయను, బికాజ్ నేను మల్టిపుల్ ఇది పెయిడ్ వర్జన్, సో నాకు మల్టిపుల్ విండోస్ కానీ అండ్ సో ఈ ఫీచర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే దీనికోసమే నేను ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఇప్పుడు ఎలాగో యూట్యూబ్ నా ట్రేడింగ్ జర్నల్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటుండే, బట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ యూట్యూబే ఉంది కాబట్టి యా, ఎలాగో డాక్యుమెంట్ అవుతున్నాయి మా రెగ్యులర్ అనాలిసిస్ కానీ ఇవన్నీ కాబట్టి ఠీకే. యా, సో ఈ రోజు కోసం బేసిక్గా ఎలా ఉండింది అంటే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో పర్టికులర్గా అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బేరీజ్ ఉండే, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ఎఫ్ఐఎస్ కానివ్వండి ప్రొపరేటరీస్ కానివ్వండి, సో వీళ్ళు బుల్లిష్ ఉండే. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ప్రొపరేటరీస్ అనుకుంటా ఆర్ యా, సో వాళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ ఉండే, సేమ్ వే క్లయింట్స్ అగ్రెసివ్ బేరిష్ ఉండే. బట్ యా, మనం డిస్కస్ చేసుకున్న లెవెల్ ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే అంటే ఈ జోన్ నుంచి మనకి పైకి జస్ట్ మూమెంట్ యా. సో బేసిక్గా ఈ మూమెంట్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే ఈ ఏరియాలో పైకి వెళ్తూ ఉంటే, సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ కన్ఫర్మేషన్ ఉన్నా లేకున్నా అట్లీస్ట్ 5 minutesలో కన్ఫర్మేషన్ దొరికినా ఒక 1:2 1:3 అనే ప్రాబిలిటీలో మనం డిస్కస్ చేసుకుంటే దాని తర్వాత ఓఐని బట్టి చెక్ చేసుకోవచ్చు అని కూడా డిస్కస్ చేసుకుంటే, అండ్ సేమ్ వే ఈ ఏరియాలోనే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే సో దీని ఒక మోడరేట్ అంటే హై ప్రాబిలిటీ కాకుండా మీడియం ప్రాబిలిటీ సినారియో కింద కన్సిడర్ చేసుకుంటే మనం యా. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మనం రెగ్యులర్గా బేసిక్గా పర్సనల్గా మేమేంటి అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళకి అలైన్ అయి ఉన్నాం కాబట్టి ఈ బేరీష్ అనేది పర్సనల్గా రెగ్యులర్గా ఫాలో అవ్వము, సో నిన్న కూడా ఫాలో అవ్వలేదు. సో అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్ డౌన్ కానీ ఆర్ ఈ కింద ట్రేడ్ అవుతూ ఉంటే అవాయిడబుల్ సినారియో ఫర్ మీ అని చెప్పి డిస్కస్ చేసుకుంటే, అండ్ ప్రైస్ ఎప్పుడైతే గ్యాప్ అప్ అయ్యి పైన ట్రేడ్ అవుతూ ఉంటుందో ఇది కూడా అవాయిడబుల్ సినారియో అని డిస్కస్ చేసుకుంటూ ఉండే యా. సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ని చూద్దాం. అండ్ మనకి ఎవరికైనా తెలుసు రెగ్యులర్గా ఫాలో అయ్యేళ్ళకి అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అనేది. యా, ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి ఏంటి అంటే ఒక సపోర్ట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే కాదు, ఇది కంప్లీట్గా మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ సైకాలజీ అవన్నీ అర్థమైనా కూడా మీకు ఈజీగా తెచ్చుకోవచ్చు ఇది ఒక బేరిష్ మూవ్ ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ క్యాండిల్ కోసం చూద్దాం. అండ్ ఇది ఇంకొంచెం కిందికి బ్రేక్ డౌన్ అయిపోయింది. సో ఈ 2 క్యాండిల్స్ తర్వాత ఓఐ చూస్తే కంప్లీట్గా స్విచ్ అయింది. సో దట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అంటే దీని పైకి వెళ్తే, బికాజ్ డౌ థియరీ ఎప్పుడైనా సరే వైలేట్ అయితే ఏంటి అంటే సో ఆ రోజు మనకి పర్సనల్గా ట్రేడ్ ఉండదు, ఆర్ ఇది విక్ వచ్చి ఉంటే దట్ విల్ బి ఫైన్. సో విక్ రాలేదు కంప్లీట్గా. సో కిందికి వెళ్తే ఈవెన్ కిందికి వెళ్ళినా కూడా యాక్చువల్గా ఎందుకు అగ్రెసివ్గా కిందికి వెళ్ళలేదు అంటే ఇక్కడ కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటి అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు, అండ్ ఈ క్లయింట్స్ వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ సినారియోస్ ఉంటా ఉంటాయి. అండ్ ఎందుకు డిసైసివ్గా కిందికి వెళ్ళలేదు అంటే ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఈ ప్రైస్ని హోల్డ్ చేస్తూ ఉంటారు ఈ సపోర్ట్ రేంజ్ని, బికాజ్ నేను హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి డ్రా చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం వాటికి ఆ వాల్యూ కూడా ఉంటుంది ఠీకే యా. అండ్ బేరిష్ ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చేయలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నో ట్రేడింగ్ డేస్ అని ఎక్కువ ఉంటాయి. నేను ఎందుకు చెప్తా ఉంటాను రెగ్యులర్గా 10 to 15 days మధ్యలోనే ట్రేడింగ్ ఉండాలి, అందులో ఎక్కువగా హై కన్విక్షన్ ఉన్నప్పుడే ట్రేడ్ చేయాలని చెప్పి. సో సిమిలర్ కైండ్ ఆఫ్ సినారియో అనమాట. అండ్ యా, సో ఇక్కడ కూడా 50 MA అలాంటి సపోర్ట్స్ అయితే ఉన్నాయి, బట్ స్టిల్ ప్రైస్ అక్కడే రెస్పెక్ట్ ఇస్తూ ఉండింది, పైకి అయితే లేదు. అండ్ ఎప్పుడైనా సరే ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయినాక ఇది కంప్లీట్గా
ఒక రెసిస్టెన్స్లా ఫామ్ అయింది తప్పితే దీని పైకి వెళ్ళి వచ్చి ప్రైస్ ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు. ఒకసారి కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా, సో దట్ పేషెన్సీ టెస్ట్ అనేది ఏ రేంజ్లో జరిగిందో చూడొచ్చు మీరు. సో ఇదనమాట ఈరోజు జరిగిన కంప్లీట్ సినారియో ప్రైస్ యాక్షన్. దీన్ని బట్టి క్లియర్గా మీకు అర్థమై ఉండాలి ఎంత స్ట్రిక్ట్గా ఉంటే మనం ఈ ప్రాఫిట్స్ రావాలంటే చిన్న చిన్న 20-30 పాయింట్స్ మూవ్ కోసం ప్రాఫిట్స్ ఎప్పుడు తీసుకోవద్దు. అట్లీస్ట్ మనం 30-40 పాయింట్స్ క్యాప్చర్ చేయడానికైనా సరే 80 పాయింట్స్ మూవ్ అనేది ఉండాలి. బికాజ్ ఒకేసారి ఇలాంటి విక్స్ వస్తే మన క్యాపిటల్ నాట్ 1% బిగ్ ప్లేయర్స్ ముందు. సో ఎప్పుడైనా సరే మనకి డిసైసివ్ మూవ్ ఉంది లేదా మంచి 1:3 రిస్క్ రివార్డ్ రేషియో మూవ్ ఉంది అన్నప్పుడే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ డౌన్ కూడా పోలేదు, ఈ హై కూడా పోలేదు, సేమ్ థింగ్ పొజిషన్ ఉండే మీకు కూడా. అండ్ సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే దానిపైన అది రెసిస్టెన్స్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇది పర్ఫెక్ట్గా రెసిస్టెంట్గా యాక్ట్ అయింది. అండ్ నేను ఎందుకు ఈ ఏరియాలోనే చెప్పాను మీకు ఇది అంటే, సో డే బిఫోర్ ఎస్టర్డే మనం చూసుకున్నట్టయితే 100 EMA సపోర్ట్ ఉండింది కదా, సేమ్ వే ఈరోజు కూడా ఒక 50 EMA సపోర్ట్ ఉంటుంది. దానిపైన ప్రైస్ క్లోజ్ అయితే సో మీరు ఎంత అవునన్నా కాదని నేను కొంచెం కన్జర్వేటివ్గానే థింక్ చేస్తాను. బికాజ్ నేనైతే అనాలిసిస్ చేసుకుంటానో పర్సనల్గా నేను కొంచెం అట్లీస్ట్ ఒక 10-15% వయోలేట్ అవ్వచ్చు, బట్ వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా కన్జర్వేటివ్ ఉంటా. సో సేమ్ వే దీనిపైన వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ప్రైస్ అనేది మోస్ట్లీ ప్రాబబ్లీ క్రిందికి రాదు అనమాట. అందుకని ఈ లెవెల్ ప్రెడిక్ట్ చేసి చెప్పిన. అదర్వైజ్ నేను ఈ లెవెల్ని ఇలా తీసుకొని చెప్పుంటే ప్రైస్ దీనిపైన క్లోజ్ అయింది కదని మళ్ళీ అగ్రెసివ్గా ఎవరో ఒకరైనా తెలియని వాళ్ళైనా చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఆ ఛాన్స్ తీసుకొని నేను ఎప్పుడు కూడా మనం ఉన్నదే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి సేమ్ వే ఇదే ప్లాట్ చేసి పెట్టుండే అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్గానే ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం 50 EMA కూడా ప్యూర్ రెసిస్టెన్స్ జోన్గానే అంటే రెసిస్టెన్స్గానే వర్క్ అయిందనమాట. సో దానివల్ల ప్రైస్ అనేది వెళ్ళలేదు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ హార్లీ టైం ఫ్రేమ్ ఎందుకు కిందికి వెళ్ళలేదు ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. సో మీకు 200 EMA అనేది సపోర్ట్ జోన్గా వర్క్ అయింది. సేమ్ వే ప్రీవియస్ డే కూడా సేమ్ జోన్ వర్క్ అయింది, ఈరోజు కూడా సేమ్. టీకే, సో ఈ చిన్న ఎలిమెంట్స్ అనేటివి మనకి చాలా అవసరం. సో వీటిపైన ఫోకస్ చేయండి సో దట్ మీకు ఈజీగా క్విక్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ సో ఒకసారి సిల్వర్ ఎవరైతే రెగ్యులర్గా కమోడిటీస్ గురించి అడుగుతూ ఉన్నారో ఈవెన్ సబ్స్క్రైబర్స్ కానీ పర్సనల్గా పింగ్ చేసి కానీ, సో ఒకసారి ఎస్టర్డే సిల్వర్ వ్యూ షేర్ చేస్తుండే. యాక్చువల్గా 2-3 డేస్ అగో ఎప్పుడైతే ఈ 4 హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే, సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడే నేను పర్సనల్గా మెసేజ్ అయితే చేస్తుండే. బికాజ్ ఎవరికైతే బుల్లిష్ వ్యూ ఉందో అట్లీస్ట్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఫామ్ అయ్యే ప్యాటర్న్ చూడండి, దాంతో బుల్లిష్ చేయండి. బట్ మళ్ళీ రిట్రేస్మెంట్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. పర్సనల్గా నేను ఫాలో అయ్యే రిట్రేస్మెంట్ జోన్స్ ఇవి. సో ఇన్ కేస్ మీకు ఫాలో అవ్వాలనుకుంటే ఇవి కూడా ఫాలో అవ్వండి. అట్లీస్ట్ నేను క్లియర్ చేసి చూపిస్తాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలిట్ వేవ్ స్ట్రక్చర్ ఏంటి, నేను ఎందుకు ఫాలో అయ్యా అనేది. అండ్ కంప్లీట్గా ఇది ఎడ్యుకేషనల్ పర్పసే. పర్సనల్గా నేను ట్రేడ్ చేయమని అయితే చెప్పట్లేదు ఎవరికి కూడా. టీకే, అందుకే నేను స్లైడ్ డిలేలో నేను మెసేజ్ చేస్తూ ఉంటాను. బికాజ్ ఆపర్చునిటీ అయిపోయాక ఆర్ ఇంకొంచెం డిలే లాగానే. బట్ 4 హార్లీ టైం ఫ్రేమ్ది 2-3 డేస్ ముందే పెట్టా బికాజ్ మీ వాచ్ లిస్ట్లో ఉంటుంది అని చెప్పేసి. సో ఈ లెవెల్స్ పర్సనల్గా మేము వాడుతూ ఉంటాం. ఫిబొనాచి లెవెల్లో కూడా చాలా ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ వీ కన్సిడర్ దీస్ మెనీ. అంటే ఈ 68 వరకు హెల్దీ రిట్రేస్మెంట్ లాగా అండ్ 38 దగ్గర ఒక రిట్రేస్మెంట్ ఛాన్స్. ఇన్ కేస్ 60% పైకి దాటి వెళ్తూ ఉంటే మళ్ళీ దాన్ని రీస్ట్రక్చర్ ఫ్రేమ్ అయిందన్నట్టు ఇంకోలాగా వాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో వీ టీచ్ ఆల్ దీస్ ఇన్ కోర్స్ అనమాట. టీకే, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ కరెక్ట్గా చూడండి. సో అట్లీస్ట్ మీకు ఒక రిట్రేస్మెంట్ జోన్ ఫామ్ అయ్యాక అప్పుడు షార్ట్ చేయడానికి ట్రై చేయండి అని డిస్కస్ చేసుకోండి. సమ్హౌ ఎస్టర్డే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే సేమ్ లెవెల్కి వచ్చి ఒక బేరిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. దాని తర్వాత మీకైతే మెసేజ్ చేస్తుండే టెలిగ్రామ్లో చూసుకుంటే మీకే ఐడియా ఉంటుంది. ఎస్టర్డే అరౌండ్ ఈ టైం ఫ్రేమ్లో అనుకుంటా. అండ్ ఇక్కడ ఫామ్ అవుతున్నప్పుడే 1 hour టైం ఫ్రేమ్లో, ఇది 4 హార్లీ టైం ఫ్రేమ్లో. సో ఎస్టర్డే అరౌండ్ 9:38 PM. సో మీకు దాన్ని బట్టి ఈజీగా తెలుసుకోవాలి ఏంటి జరుగుతుంది ఇక్కడ ఏంటి అనేది ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. అండ్ దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అంటే అట్లీస్ట్ హార్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీకు ఏం తెలుస్తుంది, ఇక్కడ ఒక క్లియర్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి బేరిష్ డైవర్జెన్సెస్ ఉన్నాయి కదా క్లియర్గా. మీరు అట్లీస్ట్ MACD కాదనుకుంటే MACD అనేది బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, సో లాగింగ్ ఉంటుంది, ఇట్లాంటి ఒపీనియన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో అట్లీస్ట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి బేరిష్ డైవర్జెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతూ ఉన్నాయి. ఈ ఏరియాస్ నుంచి పైకి వెళ్తూ ఉంది బట్ ముందుకైతే వెళ్ళట్లేదు కదా ఈ జోన్ నుంచి కానీ. అండ్ ఇక్కడ నుంచి క్లియర్గా చూస్తే డౌ థియరీ వైలేషన్ కూడా అయిపోయింది. దీని తర్వాత ఏంటి
ఫాల్ అనేది ఉండింది. అండ్ దీన్ని ఎలా క్యాప్చర్ చేయాలంటే మీరు సింపుల్, ఏదైనా సరే మనం ఒక సెటప్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూడండి ఏం జరుగుతుంది అనేది మీకు ఒక కంప్లీట్గా బ్రేక్ డౌన్. ఈ స్టాప్ లాస్తో పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు, ఈ స్టాప్ లాస్ అనేది లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ నైట్ టైంలో ఎక్కువగా మనకి కొంత ఇది ఉంటుంది, ట్రాప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి మిగతా గ్లోబల్ మార్కెట్ అంతా ఓపెన్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 1.5 hour గ్యాప్ ఉంటుంది కావచ్చు, బట్ గ్లోబల్ మార్కెట్ అంతా ట్రేడ్ అవుతూనే ఉంటుంది. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. బ్రేక్ డౌన్ అయ్యాక ఏం జరిగింది, ఆ లెవెల్ రీటెస్ట్ అయింది. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇదేంటి ఒక బేరిష్ ప్యాటర్న్. అట్లీస్ట్ తెలిస్తే మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి, వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. దీని తర్వాత ఏం జరిగిందో చూడండి, అండ్ ఇక్కడ కూడా కమెంట్ చేయండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఈ లెవెల్ని మనం ఒక రెసిస్టెన్స్ జోన్గా మనం డ్రా చేసుకొని పెట్టుకున్నా కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వేరే ఎక్కడ వచ్చినా కూడా. అండ్ ఇది ఎందుకు ఇక్కడే తీసుకోవాలి, మీకు హిడెన్ డైవర్జెన్సెస్ గురించి కూడా చెప్పా కదా, సో సేమ్ వే అనమాట. సో ఇప్పుడు చూడండి నేను ఇది ఎందుకు క్యాప్చర్ చేశాను అంటే, ఎలియట్ వేవ్స్లో ఇది ఒక 5th వేవ్ అనమాట. సో 5th వేవ్ కోసం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే డబుల్ బాటమ్ కావచ్చు, అండ్ దానికంటే కిందికి కూడా రావచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ డైవర్జెన్స్ వస్తే అది పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది చాలా పెద్ద టాపిక్, అది మినిట్స్లో కంప్లీట్ చేయలేం. అట్లీస్ట్ ఎవరైతే ఎలియట్ వేవ్ గురించి అడుగుతూ ఉన్నారో మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఇలాంటి ఫార్మేషన్ ఉందా లేదా చూడండి. అండ్ ఈ ఫార్మేషన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సో ఈ ఫార్మేషన్ మనకి తెలిసినప్పుడు ఈ లెవెల్ కోసం మనం వెయిట్ చేయాలన్నమాట ఎప్పుడైనా సరే. సో ఈ లెవెల్లో ఏం జరుగుతుంది, ఈ లెవెల్కి వచ్చే వరకు అట్లీస్ట్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా సేమ్ అట్లీస్ట్ 38% కానీ 50% కానీ వస్తుంది. ఆర్ ఈవెన్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఇంకొంచెం క్యాలిక్యులేటివ్ తక్కువ ఉంటుంది క్యాలిక్యులేషన్ అనేది. సో ఇదే ఫార్మేషన్ ఇక్కడ ఉందా లేదా చూడండి. దాని తర్వాత మార్నింగే ప్రైస్ ఎంత డిసైసివ్గా కింద క్లోజ్ అయిందనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇదే సెటప్ని నేను మీకు 15 minutes టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తా, హార్లీ టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తా, సో దట్ మీకు ఈజీగా అవుతుంది. ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో వాళ్ళకి 15 minutes టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పటికప్పుడు పొజిషన్స్ని బుక్ చేసుకో. నేను నేను యాక్చువల్గా గ్లోబల్ ఇండైసెస్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, బికాజ్ ఇండియన్ అంటే లైవ్లో ఇవి చెప్పకూడదు కాబట్టి. ఆల్రెడీ నేను నిఫ్టీ చెప్తూ కొంత ఛాన్స్ అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ స్ట్రక్చర్ ఉందా లేదా, 5 వేవ్ స్ట్రక్చర్ ఉందా లేదా. సో ఈ 4th వేవ్స్లో ఏం జరుగుతుంది అంటే బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే, సో ఎవరైతే ఈ లెవెల్కి వస్తే కొంతవరకు బుల్లిష్ చేద్దామని లేదా ఆర్డర్స్ ఆల్రెడీ ఉంటాయో వాళ్ళందరూ మా సైకాలజీ ప్రకారం ఏం చేస్తారంటే కొంత బౌన్స్ అనేది వస్తుంది. ఈవెన్ ఇక్కడ నుంచి ఎవరైతే బేరిష్ ట్రేడ్ చేస్తూ ఉన్నారో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగి కూడా ఈ బౌన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి బౌన్స్కి. ఈ బౌన్స్ తర్వాత మీకు డైవర్జెన్సెస్ కానీ ఇలాంటి అండ్ బేరిష్ ప్యాటర్న్స్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ మింగిల్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఫిబొనాచి రిట్రేస్మెంట్లో ఎంత కరెక్షన్ ఉండింది, హెల్దీ కరెక్షన్ ఉంటే ఇక్కడ నుంచి ఏంటి అంటే ఒక బుల్లిష్ స్ట్రెంత్ అనేది అయిపోయింది, ఇది బేరిష్ స్ట్రెంత్ మళ్ళీ కంటిన్యూయేషన్ అనమాట. సో బేరిష్ కంటిన్యూయేషన్కి ఎంత పర్సెంటేజ్ కిందికి వస్తుంది ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయడానికి చేయండి. అదర్వైజ్ నేను ఎవ్రీడే ఇలా ఏదైనా టాపిక్ దొరికినప్పుడు ఆర్ ఏదైనా ట్రేడ్లో సినారియో దొరికినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. టీకే యా. సో ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు ఆగుతుందా, ఫ్లాట్ ఉంటుందా, ఇంకా కిందికి వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు. సో దీన్ని మనం ఎవరం ప్రెడిక్ట్ చేయలేం. ఓన్లీ థింగ్ ఈజ్ మన ప్రాఫిట్స్ని మనం బుక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దీన్ని ప్రెడిక్ట్ చేయడానికి ఏం చేయాలి మళ్ళీ మనం, సో ఈ వేలో ఎప్పుడైతే సరే ఫిబొనాచి ఎక్స్టెన్షన్ని వాడాల్సి ఉంటుంది. సో ఈ వేలో వాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ టార్గెట్స్ అనేవి ప్లాట్ చేసుకుంటూ ఉండాలి. ఈ లెవెల్కి వచ్చినాక ఇక్కడ ప్లాట్ చేసుకొని అట్లీస్ట్ మళ్ళీ కిందికి వెళ్తూ ఉంటే ఒక మైనర్ క్వాంటిటీని మనం ట్రయల్ చేయమని చెప్తూ ఉంటాం కదా. సో సేమ్ అనమాట. అండ్ ఇది ఎప్పుడు ట్రయల్ చేయొచ్చు ఎక్కువగా అంటే అట్లీస్ట్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అంటే డైలీలో కానీ 4 hourlyలో కానీ కంప్లీట్గా హార్లీలో కానీ ఒక బేరిష్ వ్యూ ఉన్నప్పుడు అంటే సెల్ ఆన్ రైజ్ అనే వ్యూ నడుస్తున్నప్పుడు దీన్ని ఇంకొంత ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 5 వేవ్ స్ట్రక్చర్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో ఒక సెటప్ని మనం ప్రాపర్గా నేర్చుకుంటే ఏ టైం ఫ్రేమ్లోనైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్క్రిప్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం ఫ్రేమ్స్ ఎక్కడైనా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. పర్సనల్గా నేను RSI లెవెల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాను ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు డైవర్జెన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఠీకే. అండ్ అవసరం అనుకుంటే MACD క్రాస్ ఓవర్ కూడా చూస్తా. సో మీకు పర్సనల్గా చెప్తా ఉన్నా ఈ సెటప్ పైన వర్క్ చేయండి. మీకు మంచిగా అనిపిస్తే అట్లీస్ట్ బ్యాక్ టెస్ట్ చేసి నాకు రిజల్ట్స్ పంపించినా కూడా అట్లీస్ట్ అవి ప్రాపర్గా ఉన్నాయా అట్లీస్ట్ మీకు ఫ్రీగానే చెప్తా, మిమ్మల్ని అట్లీస్ట్ గైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ వన్ మోర్ థింగ్, బేసికల్గా ఇందులో డేటాతో అయితే పనిచేయము. ఓన్లీ థింగ్ ఈజ్ సెటప్స్ త్రూ పనిచేస్తాం.
అంటే ట్రేడ్ చేస్తామన్నమాట. సో ఇందులో డేటా తీసుకోవడానికి పర్సనల్గా మేము ఎప్పుడు రీసెర్చ్ చేయలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మాకు పర్సనల్గా సెటప్స్ ఉన్నాయి కదా, మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేసినట్టు డే బిఫోర్ డే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సేమ్ వే అలాంటి సెటప్స్ని ఇంకాపరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఠీకే యా. సో ఈ ఎలియట్ వేవ్ కాన్సెప్ట్ కానీ, ఈ 5 వేవ్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ 4th వేవ్లో ఏం జరుగుతుంది, ఇలాంటి డీటెయిల్స్ ఇంకొంచెం R&D చేయండి, హిడెన్ డైవర్జెన్సెస్ ఎక్కడ వస్తాయి చూడండి, సో దట్ మీకు కూడా ఈ సెటప్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కమోడిటీస్ అంటే సిల్వర్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటివి ఏంటి అంటే ఎక్కడైనా సరే ఇవి లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇందులో. సో ఎక్కువగా ఇలాంటి ప్యాటర్న్స్, ఎలియట్ వేవ్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఇలాంటి బాగా వర్క్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువగా US పీపుల్ ఇలాంటి వాళ్ళు దీనిపైనే ఫోకస్డ్గా ఉంటారు. సో వాళ్ళ స్ట్రక్చర్ ప్లాన్ అంతా దీనిపైన ఉంటుంది. ఈవెన్ డౌ జోన్స్లో కూడా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఠీకే యా. సో ఇది కమోడిటీస్ గురించి. అండ్ ఇంకా ఈవెన్ సేమ్ వే గోల్డ్లో కూడా చూపించా ఇదే సెటప్ని, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. యా ఠీకే. అండ్ నిఫ్టీ ఎందుకు కిందికి వెళ్ళలేదో కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ యా, సో ఒకసారి రేపటి వ్యూ అనేది క్లియర్గా ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ ఫర్ ఫ్రైడే. అండ్ రేపటికి ఎలా ఉంది, పొజిషన్స్ ఏంటి అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఠీకే యా. సో ఈరోజు బేసిక్గా ఇండికేటర్ ఇదైతే లేదు, బికాజ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూ వాజ్ బుల్లిష్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ ప్రైస్ అయితే కిందికి వచ్చింది. అండ్ మీకు రెగ్యులర్గా చెప్తూ ఉంటాయి కదా, సో ఇదేదో అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఫెయిల్ అవ్వరంటే కాదు, వాళ్ళు కూడా సమ్ టైమ్స్ ఈ మాస్ సైకాలజీని తట్టుకోలేరు. ఈవెన్ వాళ్ళు నాకున్న డేటా నాలెడ్జ్ ప్రకారం మేము చూసే ఫార్మాట్లో ఈరోజు ప్రొపరేటరీస్ లాస్ అయితే బుక్ చేసినారు. ఆర్ మేజర్ క్వాంటిటీ వాళ్ళు ఏవైతే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మనం ఒక బుల్ కాల్ స్ప్రెడ్ కానీ, బుల్ పుట్ స్ప్రెడ్ కానీ ఇలా ఏదైతే ఒక స్ప్రెడ్ చేస్తామో అందులో లెవెల్స్ వస్తాయి కదా మనకి బేసిక్గా, అంటే నో ప్రాఫిట్ నో లాస్ జోన్ కింద, అట్లాంటి ఏరియాలో కూడా వాళ్ళ పొజిషన్స్ అయితే తీసేయగలుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిషనల్ లాట్ సైజింగ్ పెంచి అండ్ ఈవెన్ బేరిష్లో కూడా మళ్ళీ ట్రేడ్ చేయగలుగుతారు. సో అలాంటి మూవ్సే అనమాట. అండ్ ఇలా ఎప్పుడైనా సరే ఇలాంటి క్యాండిల్స్కి ఫియర్ అవ్వకండి, బికాజ్ ఇవన్నీ స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్. సో నేను ఇంతకుముందు ఎక్కువగా స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ గురించి అయితే మాట్లాడలేదు. సో నెక్స్ట్ కమోడిటీస్లో ఎక్కువ ఉంటాయి స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్ అని. సో ఎక్కువగా వాటిపైన ఫోకస్ చేయండి. అండ్ ఎప్పుడైనా సరే మనకి నిఫ్టీలో కానీ ఆర్ ఇంకా మిగతా స్క్రిప్ట్స్లో ఫేక్ బ్రేక్ డౌన్స్ కానీ, అదే ఫాల్స్ బ్రేక్ డౌన్స్, ఫాల్స్ బ్రేక్అవుట్స్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ కంపారిటివ్లీ కమోడిటీస్లో ఈ ఫాల్స్ బ్రేక్ డౌన్స్ ఇవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో అప్పుడు ఏమవుతారంటే ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళు స్టాప్ లాసెస్ హిట్ అయ్యాక మళ్ళీ వాళ్ళ డైరెక్షన్లో, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. జనరల్గా మేమైతే డేటా ఫాలో అవ్వము. ఓన్లీ థింగ్ ఈజ్ సేమ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ థియరీతోనే దాన్ని ట్రేడ్ చేస్తూ ఉంటాం పర్సనల్గా అయితే. అండ్ ఈక్విటీ సజెషన్స్ కానీ, కమోడిటీస్ కానీ పర్సనల్గా ఏవి చేయట్లేదు. ఇంకా కొన్ని రోజులు ఓన్లీ నిఫ్టీనే చేయొచ్చు, బికాజ్ మార్కెట్ అంత సర్టిల్గా లేదు. ఇన్ కేస్ ఏదైనా ఈక్విటీ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఆ 1 వీక్ 2 వీక్స్ వరకే హోల్డ్ చేస్తూ ఉన్నాం పర్సనల్గా. ఠీకే యా. సో రేపటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అంటే బేసిక్గా ఈరోజు స్విచ్ అయిపోయారు బేసిక్గా. సో క్లయింట్స్ ఎవరైతే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో, వీళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ అయితే ఉన్నారు. అంటే ఎందుకు అంత తొందరగా స్విచ్ అవుతారో అర్థం కాదు. సో వీళ్ళైతే ఒక మంచి బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ జనరల్గా ఎఫ్ఐఎస్ మాత్రం ఒక చెప్పాలంటే క్వైట్ ఆపోజిట్ టు రీటైలర్స్ అనమాట, అంటే క్లయింట్స్. సో వీళ్ళు ఎంత బుల్లిష్ ఉన్నారో వీళ్ళంతే ఆపోజిట్గా బేరిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొపరేటరీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాలో అయ్యేది ఎఫ్ఐఎస్నే కాబట్టి, సో వీళ్ళు కూడా ఒక సైడ్ వేస్ టు బేరిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే నేను చూడగలుగుతున్నాం మేము చూసే ఫార్మాట్లో. అండ్ యా, సో డిఐఎస్ ఏంటి, జనరల్గా మనం వీళ్ళని కన్సిడర్ చేయం, బికాజ్ వీళ్ళు డెరివేటివ్ మార్కెట్లో యాక్టివ్గా ఉండకూడదు కాబట్టి. అండ్ ఓన్లీ వాళ్ళ పొజిషన్స్కి, అంటే వాళ్ళ రెస్పెక్టివ్ పొజిషన్స్కి ఆ రిలేటెడ్ క్వాంటిటీని బట్టే వాళ్ళు వాటిని హెడ్జింగ్ ఇచ్చుకోవచ్చు అనుకుంటా. సో ఎగ్జాక్ట్గా నేను వీ డిడ్ంట్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే పర్సనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ అయితే బుల్లిష్ ఉన్నారు, పర్సనల్గా నేను బుల్లిష్ చేయకపోవచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరేటరీస్ బేరిష్ ఉన్నారు. సో బేరిష్ ట్రేడ్కి ఇనిషియేట్ చేయొచ్చు. అలా అని చెప్పి క్యాండిల్ ఓపెనింగ్లోనే బేరిష్ అంటే కాదు. సో ఈ డేటా ఇంటెన్సిటీని బట్టి పుల్ బ్యాక్ ఏ లెవెల్ వరకు రావచ్చు, ఇన్ కేస్ వస్తే అక్కడ ఏమేమి ఫార్మేషన్స్ ఉన్నాయి, సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటా కాబట్టి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ యా,
సో ఇది ట్రేడింగ్ వ్యూ. అండ్ రేపటి కోసం ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ప్రైస్ యాక్షన్ అండ్ డేటా లెవెల్స్. సో బికాజ్ మనకి ఇక్కడిక్కడే ఈ 100 EMA 200 EMA సపోర్ట్స్ కూడా ఉన్నాయి అండ్ ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో కూడా. సో కొంచెం నేను కన్జర్వేటివ్ లెవెల్సే డ్రా చేశాను మీకు. అట్లీస్ట్ ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక ఏదైనా పెద్ద మూవ్ కానీ ఏదో గుడ్ న్యూస్ కానీ ఆర్ ఇంకేదో జరిగే కంటే ముందు ఎప్పుడు కూడా మార్కెట్ సైడ్ వేవ్ స్ట్రక్చర్లోనే ఉంటుంది. సో ఎవరైనా సరే ఈరోజు చూడండి మనకి ADR ఎంత వచ్చింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తే 150 పాయింట్స్. సో మార్నింగ్ క్యాండిల్ కలిపి చూస్తే 178 పాయింట్స్. సో నాట్ ఈవెన్ 0.75%, అంటే అట్లీస్ట్ 7% కంటే బిలోనే ఉండింది ఈరోజు. సో ఎవరైతే ఎందుకు అగ్రెసివ్గా వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళలేదు అంటే సో ఇలాంటి రీజన్స్ అన్నీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి డైలీ ట్రేడింగ్ జర్నల్. ఇంతకుముందు నేను ఐ యూస్ టు టేక్ ది స్క్రీన్ షాట్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఎక్కడ ఎంటర్ అయ్యా ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకొని పెట్టుకుంటా ఉండే. సో ఇవేంటి అంటే ఓవర్ ద పీరియడ్ మనకి మిస్టేక్స్ చేయకుండా కాపాడుతూ ఉంటాయి. అండ్ యాక్చువల్గా రేపటికి బేరిష్ ఉన్న పర్సనల్గా ఏంటి అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ప్రైస్ రీటెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి ప్రైస్ కిందికి వస్తూ ఉంటాయి. సో పర్సనల్గా ఇక్కడ నుంచి అయితే ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. ఠీకే. అండ్ సో అండ్ పర్సనల్గా దీన్ని స్వింగ్ ఎంట్రీ కింద కన్సిడర్ చేసి అట్లీస్ట్ ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. బికాజ్ EMAs అన్నీ ఈ లెవెల్స్లోనే ఉన్నాయి కాబట్టి సో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ. అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, ఇది డైరెక్ట్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటేనే మీడియం ప్రాబబిలిటీ. అదర్వైజ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇమ్మీడియట్గా చేసుకోండి. ఈవెన్ దో డేటా చాలా బేరిజ్ ఉన్నా కూడా, బికాజ్ వోలటాలిటీ కూడా ఉండొచ్చు, క్విక్ స్విచెస్ కూడా ఉంటాయి కాబట్టి. సో మీకు పర్సనల్గా చెప్తా ఉన్నా ఇది బ్రేక్ డౌన్ అయితేనే ఎక్కువగా మీడియం ప్రాబిలిటీ వర్క్ అవుతుంది. అదర్వైజ్ కొంచెం డిఫికల్టే ఉంటుంది. సో ఇదొక సినారియో. అండ్ మీడియం ప్రాబిలిటీ బేసిక్గా ఈ జోన్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటే దీన్ని బ్రేక్ డౌన్ చేసి ఇది మీడియం ప్రాబిలిటీ. అండ్ అసలు అవాయిడబుల్ సినారియో ఏంటి? సో ఇన్ కేస్ రేపేదో మళ్ళీ నెగిటివ్ న్యూస్ వచ్చింది ఆర్ ఇంకేదో జరిగింది, ఈ ఏరియాలోనే ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఈవెన్ ఈ గ్యాప్ వరకు వెళ్ళినా కూడా పర్సనల్గా నేనైతే ట్రేడ్ చేయకపోవచ్చు. బికాజ్ ADR అనేది సపోర్ట్ చేయదు. ఓన్లీ థింగ్ ఈజ్ ADRకు మించి ఎప్పుడు వస్తుంది అంటే ఓన్లీ ఈవెన్ డేస్. ఈవెన్ మనం మొన్న చూసాం కదా, ఒకటి ట్రేడ్ డీల్ సైన్ అయినప్పుడు ఆర్ ఇంకొకటి బడ్జెట్ డే రోజు. సో అలాంటి డేస్ మనకి ముందే మనం బడ్జెట్ డే కూడా డేటాతోనే డీల్ చేసాము, డేటాతోనే ట్రేడ్ చేసాము. బట్ ఇది మనకి డేటా చెప్పలేదు కాబట్టి దాన్ని ట్రేడ్ కూడా చేయలేదు. సేమ్ వే అనమాట. సో మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ అవాయిడబుల్ సినారియో బుల్లిష్ ఎక్కడ అంటే, సో బుల్లిష్ పైకి వెళ్తే సేమ్ ఇలా నాకు 10 days ట్రేడింగ్ లేకున్నా పర్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మేజర్ 90+% ఆఫ్ ద టైం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి అలైన్ అయి ఉండడం నేర్చుకున్నా. సో నేను దాన్నే ఫాలో అవుతా. ఈవెన్ నాకు స్టాప్ లాస్ హిట్ అయినా పర్లేదు, 1 month ట్రేడింగ్ డేస్ లేకున్నా పర్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అందులో నేను చాలా డీప్గా వెళ్ళిపోయినా కాబట్టి ఏంటి అంటే, సో వాళ్ళు ట్రేడింగ్ చేసే యాక్టివిటీని మనం ట్రాక్ చేయగలిగినప్పుడు 2-3 days మనకి వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు మనకు కూడా అలాంటి సినారియోస్ ఉంటాయి. బట్ ఒక్కసారి వాళ్ళు ట్రాక్లోకి వచ్చారంటే మనం లాస్ట్ మంత్ రిజల్ట్స్ చూసాం కదా, సేమ్ వే ఉంటుంది. సో ఎవ్రీ మంత్ వాళ్ళతోనే ఉన్నాం. ఇలా ఎవ్రీ మంత్లో 2-3 సెషన్స్ ఎక్కువగా హెడేక్గా అనిపిస్తాయి, మన వ్యూలో ఉండవు. సో వీటిని మనం హోల్డ్ చేయగలగాలి ఎమోషన్స్తో. ఎక్కువగా ఫైర్ ఫైటింగ్ చేయకూడదు మార్కెట్తో. ఠీకే. సో ఈ లెవెల్స్ అర్థమైన అనుకుంటున్నాను. అండ్ సో ఇది రేపటి కోసం ట్రేడ్ ప్లాన్. ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకుండా చెప్పండి, అట్లీస్ట్ టెలిగ్రామ్లో ఆర్ మీ పర్సనల్గా పింగ్ చేసినా కూడా అట్లీస్ట్ నేను కొంచెం లేట్ ఉండొచ్చు ఈరోజు, బట్ మీకు అట్లీస్ట్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ నేను ఎందుకు కొంచెం కన్జర్వేటివ్ ఉన్నా రేపు కూడా అంటే, ఈవెన్ కిందికి వెళ్ళినా కూడా వెంటనే స్విచ్చెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఇంత గ్యాప్ జోన్ ఉండింది అండ్ EMAs ఉన్నాయి కాబట్టి. అండ్ పర్సనల్గా బేరిష్ ట్రేడే ప్రిఫర్ చేస్తా. సో మీరు మీ ప్రిన్సిపల్స్ని బట్టి ట్రేడ్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ 1 రోజు 2 రోజులు వర్క్ అవ్వకుంటే ఆ ట్రేడ్ లేకుంటే డీలా పడిపోకండి. సో నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు 1-2 daysలో. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, ట్రేడ్ చేయకుండా కూడా మనం క్యాపిటల్ని సేవ్ చేయగలుగుతున్నాం. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి హిట్ అవుతూ ఉంటాయి, స్టాప్ లాస్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సినారియోస్లో అట్లీస్ట్ దాన్ని ఆపగలిగాం కదా. సో ఇలా థింక్ చేయండి, థాట్ ప్రాసెస్ మారుతుంది. దట్స్ ఇట్. అండ్ ఎవరైతే అట్లీస్ట్ ఫుల్ వీడియో చూస్తున్నారో
లైక్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి, అండ్ మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో మీ ఫ్రెండ్స్కి అట్లీస్ట్ షేర్ చేయండి ఛానల్ని, సో దట్ హెల్ప్ అవుతుంది. మేము ఏదో రకంగా ఏదో ఒక చోట మీకు హెల్ప్ అవుతానే ఉంటుంది తప్పిస్తే మీకు నాయిస్ అనేది ఉండదు మాత్రం. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే, అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.